హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? చిక్కుడుగాయ కుడుములండి. అదేంటి అనపకాయ సీజన్లో చిక్కుడుగాయ అనుకుంటున్నారా? మా ఆయనకైతే చాలా బాగా ఇష్టము. అందులో అత్తమ్మ చేసిన కుడుములు అంటే ఇంకా ఇష్టము. అందుకే అత్తమ్మ అయితే చిక్కుడుగాయ కుడుములు ప్రిపేర్ చేస్తున్నారు. చిక్కుడుగాయ అయితే మొదటగా మొత్తం నార తీసుకొనేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసేసి మొత్తం ఉల్లాకు, కొత్తిమీరాకు అన్నీ వేసేసుకోవాలి. ఉల్లాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా టేస్ట్ ఉంటుందండి. ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసుల పిండి అయితే తీసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ పెట్టుకున్నాము. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పిండి బాగా కలుపుకోవాలి. మన అవసరానికి తగినంత పచ్చిమిర్చి, కారం అయితే వేసుకోవాలి పిండికి తగినంత. తర్వాత చాలా బాగా మంచిగా కలుపుకోవాలి దగ్గరికి. కుడుములు అయితే 2 రకాలుగా చేస్తారండి మాకు తెలిసిందైతే. ఒకటి పోన్ కుడుములు, 2 ఆవిరి కుడుములు అన్నమాట. పోన్ కుడుములు అంటే 2 గ్లాసుల పిండికి 1 గ్లాస్ వాటర్ పోయాలి. డైరెక్ట్ గిన్నెలోనే కుడుములు వేయాలన్నమాట. ఆవిరి కుడుములు అంటే మాత్రం ఒక జాలి గిన్నె పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసి దానిపైన జాలి గిన్నె పెట్టి అందులో కుడుములు రెడీ చేసుకొని పెట్టేసుకొని గిన్నె బోర్లే చేసుకోవాలి. 2 టైప్స్ అయితే చేస్తాము. ఈరోజైతే మాకైతే ఆవిరి కుడుములు అంటే చాలా ఇష్టము. అందుకే ఆవిరి కుడుములు వేయమన్నాము. కానీ మా ఆయనకేమో పోన్ కుడుములు ఇష్టము, మాకేమో ఆవిరి కుడుములు ఇష్టము. అందుకే అత్తమ్మ అయితే పోన్ కుడుములు వేస్తామన్నారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే అలా చాలా బాగా పిసుక్కోవాలి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలి. మళ్ళీ సరిపడంత ఉప్పు, కారం పడితే పచ్చికారం పడితే మళ్ళీ పచ్చికారం అయినా వేసుకోవచ్చు. అలా దగ్గరగా మంచిగా తడుపుకోవాలి. చూడండి అత్తమ్మ అయితే ఎలా ఫాస్ట్గా తడిపేస్తున్నారో. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే పోన్ కుడుములు కదా అత్తమ్మ, పోన్ కుడుములు అయితే వేస్తున్నాము. చూడండి గిన్నె హీట్ ఎక్కే వరకు చూడాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నారు అత్తమ్మ. కుడుములకు సరిపడా అంత ఆయిల్ వేయడం అత్తమ్మ. కొద్దిగా కుడుములకు సరిపడా అంత ఆయిల్ అయితే వేసుకున్నాము. చూడండి, మనము ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో 2 గ్లాసుల పిండికి 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. నూనె అయితే వేడెక్కింది, ఆవాలు వేసేసాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకుంటారో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి. మేమైతే గ్లాస్తో పిండి తీసుకున్నాము. ఇదే గ్లాస్తో అత్తమ్మ కొలతగా వాటర్ పోస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గ్లాసుల పిండి అత్తమ్మ? అత్తమ్మ అయితే 4 గ్లాసుల పిండి తీసుకున్నారు. అంటే వాటర్ 2 గ్లాసెస్ వాటర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ వేడయ్యే వరకు అక్కడ మనం కుడుములు ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ కుడుములు రెడీ చేస్తున్నారు. అత్తమ్మను అమ్మమ్మ ఇద్దరు కలిసి కుడుములు అయితే చకాచకా చేసిస్తున్నారు. మీలో ఎంతమందికి కుడుములు అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. అలాగే లైక్ అయితే చేయండి. నాకు కూడా చేయొచ్చు. చాలా 2-3 సార్లు అయితే ట్రై చేశాను, బాగానే వచ్చాయి. కానీ అత్తమ్మ చేసిన కుడుములు అంటే ఆయనకు చాలా ఇష్టము, అందుకే చేస్తున్నారు. చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? మేమైతే ఇలా చేసుకుంటాము. ఫాస్ట్గా వాటర్ హీట్ ఎక్కేసరికి అయితే కుడుములు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్గా కుడుముల్ని అందులో వేసేయడమే.
ఇలా కుడుములు చేసేటప్పుడు అయితే లాస్ట్లో అలా పిడిసలు అయితే చేస్తారు కంపల్సరీగా. మేమైతే అలా చేసుకుంటాము. అలా చేయంది అయితే విడిచిపెట్టము. ఓ 3-4 అన్నా అలా చేస్తారు. ఎందుకంటే రీజన్ అయితే మాత్రం తెలీదు, అలానే చేస్తారట అత్తమ్మ వాళ్ళు. ఇప్పుడైతే వాటర్ అయితే వేడెక్కాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసేస్తారు పోన్ కుడుములు. మొత్తం అందులో వేసేయాలి. ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కుడుములు చేసేటప్పుడు మాత్రం చేతికి ఆయిల్ రాసుకుంటూ కుడుములు చేయాలి, లేదంటే కుడుములు అయితే రావు. ఎందుకంటే పిండి మొత్తం చేతికి అంటుకుంటుంది. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే కుడుములు వేసేయాలి. ఇలా మీద కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఓ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి అయితే. అత్తమ్మ అయితే ఒక 3-4 స్పూన్స్ అయితే వేసేసారు. మూత అయితే పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఒక ½ an hour 30 to 40 minutes. దాదాపు కొంచెం క్వాంటిటీ దాదాపుగా 30 minutesలో అయిపోతుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పలేమండి. క్వాంటిటీ ఎక్కువగా ఉన్నా, ఇంకా వేరే ఏమైనా రీజన్ ఉన్నా కూడా ఇంకో 10 minutes ఎక్కువ కావచ్చు. 40 minutes వరకు పడుతుంది. కరెక్ట్ 30-40 minutesలో కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో అయితే 2-3 times ఇలా చుట్టూ వాటర్ను తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ అన్నిటికీ ఆవిరి పట్టినట్టుగా ఉంటుంది, లేదంటే కిందికి మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో 2-3 times మూత తీసుకొని ఇలా అనుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ కుడుములు అయితే ఉడికేసాయి. వేడి వేడి కుడుములు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటి మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని తిన్నామనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.